హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లు. చాలా నెలల కష్టం తర్వాత నాకు ఈ రోజు ఫలితం దక్కింది గైస్. అదే అంటే నా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చింది. సో ఫైనల్లీ ఐ రిసీవ్డ్ మై గూగుల్ యాడ్సెన్స్ పిన్. ఈ రోజు ఇది వెరిఫై చేసేయచ్చు. అండ్ వెరిఫై చేసేసుకుంటే తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసుకుంటే మనకి అకౌంట్ లో ఆల్మోస్ట్ మనీ పడిపోయినట్టే. అండ్ ఇంకా నుంచి ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ వెరిఫికేషన్ అనేది చేసేసుకుంటే. యాక్చువల్లీ ఈ పిన్ ఇప్పుడే వెళ్ళి తీసుకున్నాం, అంటే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి తీసుకున్నాం. వాళ్ళు తెచ్చిస్తారన్నారు. ఆల్మోస్ట్ 1 వీక్ పైనే పట్టింది. యూజువల్లీ 2 to 3 వీక్స్ దాకా పట్టొచ్చు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది రావడానికి. నాకు ఆల్మోస్ట్ 1 వీక్ 4 డేస్ దాకా అయింది అనుకుంటా. ఇప్పుడు వాళ్ళకి ఇలా కాల్ చేసి అడిగితే వచ్చిందని చెప్పారు. సో వాళ్ళు తెచ్చిస్తారని చెప్పారు. కాకపోతే మేమే ఆగలేకపోయాం. సో వెళ్ళి కలెక్ట్ చేసుకుని వచ్చాము ఇప్పుడే. దీని ప్రాసెస్ ఏమో వచ్చేసి ఫస్ట్ పిన్ అనేది ఇక్కడ పిన్ అనేది ఉంటది దీని లోపల. ఐ డోంట్ నో ఇఫ్ వీ కెన్ రివీల్ ద పిన్ ఆర్ నాట్. ఇక్కడ పిన్ అనేది ఉంటది. సో ఈ పిన్ అనేది మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్నాక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. మన యాడ్సెన్స్ అకౌంట్ లో ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అనేవి. సో అవన్నీ చేసేసుకుంటే ఇంకా ప్రాసెస్ అయిపోయినట్టే. అప్పటి నుంచి ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా గైస్, చాలా మందికి పిన్ అనేది వెరిఫికేషన్ చేసుకోవడం ఎలానో తెలియదు కదా. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడే ఇస్తారు. చాలా ఈజీ. సో దీన్ని బట్టే మనం చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. 5 minutes లో అయిపోతుంది మొత్తం ప్రాసెస్ అనేది. ఇక్కడ చూడండి, మన యాడ్సెన్స్ అకౌంట్ లోకి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటది. ఆ పేమెంట్స్ అనే ఆప్షన్ కి వెళ్తే అక్కడ వెరిఫై ఎంటర్ చేయడానికి పిన్ అనేది ఎంటర్ చేయొచ్చు. వెరిఫై చేసుకోవడమే అక్కడ. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ గూగుల్ అనేది ఓపెన్ చేసుకుని యాడ్సెన్స్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేసేయండి, గూగుల్ యాడ్సెన్స్. అండ్ ఇక్కడ సైన్ అప్ కాదు, మీరు ఆల్రెడీ సైన్ అప్ చేసే ఉంటారు కదా. సో సైన్ ఇన్ అని ఇవ్వండి. సో దిస్ ఈస్ మై అకౌంట్. ఇప్పుడు చూడండి, నా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం ఎక్కడి నుంచైనా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యాక్షన్ అనేది యువర్ పేమెంట్స్ ఆర్ హోల్డ్ బికాస్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్. యాడ్సెన్స్ పిన్ అనేది మనం వెరిఫై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ యాక్షన్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇది చూడండి, ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. అడ్రస్ వెరిఫికేషన్ నీడ్స్ అటెన్షన్. ఇక్కడేమో 6 digit పిన్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. మనకు పిన్ ఇచ్చి ఉంటారు కదా. సో ఆ పిన్ అనేది టైప్ చేయడమే ఇక్కడ. అండ్ ఆ తర్వాత సబ్మిట్ అని కొట్టడమే. సో అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది గైస్. చూడండి, అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం పేమెంట్స్లోకి వెళ్ళాలి. 3 lines అనేవి ఉన్నాయి చూడండి. సో ఈ 3 lines పైన క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పేమెంట్స్లో పేమెంట్స్ ఇన్ఫో అండ్ వెరిఫికేషన్ చెక్. వెరిఫికేషన్ చెక్ అనేది అయిపోయింది ఇప్పుడు. సో పేమెంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, పేమెంట్స్ అకౌంట్ యూట్యూబ్. ఇక్కడ మన అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. బట్ నాకు చూడండి ఇక్కడ $2 అయ్యింది. సో నాకు తెలిసి ఇప్పుడు నేను అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వలేను ప్రస్తుతానికి. ఇక్కడ $10 అయితేనే మనకి అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం కుదురుతుంది. సో గైస్, ఐఎమ్ వెరీ సారీ. యాక్చువల్గా నేను ఈరోజు మీకు పిన్ వెరిఫికేషన్ ప్లస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ 2 చూపిద్దాం అనుకున్నాను. బట్ పిన్ వెరిఫికేషన్ ఒకటే సక్సెస్ఫుల్ అయింది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వలేకపోయాను బికాస్ అప్డేట్ అవ్వలేదు డాలర్స్ అనేది ఇంకా నా అకౌంట్ లో. నెక్స్ట్ మంత్ అయ్యేసరికి అప్డేట్ అయ్యిద్ది. అది ప్రస్తుతానికి $2 చూపిస్తుంది. అది జూలై ఎండింగ్ ఎర్నింగ్స్ అనమాట నాది. ఐ థింక్ జూలై 30, 31 ఆ టైంకి నేను అప్లై చేసుకున్నా మానిటైజేషన్ కి. సో ఆ 2 days లో వచ్చిన ఎర్నింగ్ అది. సో ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఆగస్ట్ మంత్ ది అప్డేట్ అవ్వాలి. సో సెప్టెంబర్ లోనే అప్లై చేసుకోగలను అనుకుంటా. మీకు ఆ వీడియో కూడా చూడాలనుకుంటే అడగండి, చూపిస్తాను. అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎలా ఇవ్వాలో మీకు కావాలంటే అడగండి, అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఈ పిన్ కొంతమందికి 1 month తర్వాత రావచ్చు, టైం పట్టొచ్చు ఈ పిన్ అనేది రావడానికి. సో ఇందులో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్ గా చదవండి. ఒకటి ఏమి ఇచ్చారంటే 4 months లోపు మీరు పిన్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మీకు 1 month తర్వాత దొరికింది అనుకోండి, గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది 1 month తర్వాత వచ్చింది అనుకోండి, అమ్మయ్య వచ్చేసిందిలే తర్వాత చేసుకోవచ్చు అని పక్కన పెట్టేశారనుకోండి. తర్వాత బై ఛాన్స్ 2-3 months అయిపోయాయి అనుకోండి. సో అలా టైం అయిపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. తర్వాత మానిటైజేషన్ కి ఎనాబుల్ అవుతారో లేదో అనేది నాకు తెలియదు. సో వెంటనే ఇచ్చిన వెంటనే మీకు పిన్ అనేది వచ్చిన వెంటనే మీరు అప్లై చేసేసుకోండి త్వరగానే. విత్ ఇన్
1 to 2 months లోపు అప్లై చేసేసుకోండి ఇదైతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక స్ట్రిక్ట్ గా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చారు. మేము సో గూగుల్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నా, సో మాకు మీ పిన్ అనేది కావాలండి, సో మీ పిన్ కోడ్ అనేది చెప్తే మీకు ఇలా ఫేవరబుల్ గా ఉంటది అన్నట్టుగా ఏదో ఒక విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ పిన్ అనేది ఎవరికి రివీల్ చేయకూడదు, ఈ పిన్ అనేది ఎప్పుడు ఎవరికి చెప్పకండి అండ్ చూపించకండి కూడా. సో మీరు చేసేసుకోండి ఇది. సో గూగుల్ ఎప్పుడు మనల్ని ఈ పిన్ అనేది అడగదు, ఎక్కడ అడగదు అని చెప్తున్నారు ఇందులో. సో వీరు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు సరిగ్గా చదవకపోతే ఎవరన్నా బై ఛాన్స్ మిమ్మల్ని కాల్ చేసి అడిగితే మీరు పిన్ ఇస్తే మీరే నష్టపోతారు. మేబీ అకౌంట్ హ్యాక్ అవ్వచ్చు, లేకపోతే మీ మనీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో పిన్ అనేది ఎవరికి ఇవ్వకండి అని చెప్పకండి. కొంచెం లెంతీ వీడియో అయ్యిద్దేమో అనుకున్నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చెప్పేసరికి, బట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏం ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఇట్స్ ఏ షార్ట్ వీడియో, ఐ గెస్ only 5 minutes video, but it's okay. So that's all about my today's video guys. Thank you for loving, thank you for watching, thank you for supporting. ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు thank you. That's all, bye.